కిందన కిందన మీ అందరికీ వెల్కమ్. గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ GTFA. సో మీ అందరికి తెలియ వేయడం జరిగింది. నరసింహరావు గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో. సో దీనికి సంబంధించి అవార్డ్స్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా 2024లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ని అందజేసేలాగా ఇటు FDC అండ్ మీడియా ద్వారా చేస్తున్నాం. సో ఈ 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది, బెస్ట్ ఫిలిం అవార్డు. అదొకటి యాడ్ అయింది. అంతేకాకుండా 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది 2023 వరకు. అలా 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుద్ది. సో అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం FDC తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. ఇది మెయిన్ ఎజెండా. 2014 నుంచి కొన్ని FDCకి అప్పుడు BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది FDCకి అవార్డు దానికోసము సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది FDCకి అవార్డ్స్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటి ఏమైనా పే చేసినవి ఉంటే FDC నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్
వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది. అన్ని జ్యూరీస్ ఫైనల్ అవుతాయి. సో 1 వీక్లో అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. 2 అయిపోగానే జ్యూరీ వాళ్ళ కార్యక్రమం మొదలు పెట్టేస్తారు చేసి ఏప్రిల్లో ఈవెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సార్, అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? ఎట్లా సెలెక్షన్ ఉంటుంది సార్? అది జ్యూరీ అనేది ఫైనల్ చేస్తుందని చెప్పాను కదా. జస్ట్ ఇది మీకు ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటి అనే దానికి మీకు ఇంటరాక్షన్ కోసం ఫస్ట్ టైం ఇక్కడ పెట్టాం. అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం. మీరు అదే అంటున్నాం, మొదటి స్టెప్లోనే రకరకాల ఆలోచనలు ఎందుకు, ఒకసారి ఇది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ అయిందనుకో ఎవ్రీ ఇయర్ మనం ఇంకా దాన్ని అద్భుతంగా ఎలా చేయాలని ప్రయత్నం చేయాలి. అన్నీ ఉన్నాయి అందుకే మీకు ఇప్పుడు నోటిఫికేషన్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, చేయాలంటే గంట పడుతుంది. అన్నీ రెడీ అవుతున్నాయి మీకు, అందుకే కదా నెక్స్ట్ మంత్ ఈవెంట్లో మీరు చూస్తారు కదా. ఇప్పుడే తినబోయే ముందు మీరు అన్ని అద్భుతంగా ఉంటాయి, అన్నీ వస్తున్నాయి. ఏప్రిల్ మంత్లో ఈవెంట్ జరిగేటప్పుడు మీరు చూస్తారు. అప్పుడే ఇంకంత దూరం వెళ్ళలేదు. సీఎం గారికి ఒకటే విజన్, లాస్ట్ టైం నేను చెప్పాను కదా, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్ చేయడాలంటే ఏం చేస్తావు, దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్నే మా ఎండి గారితో మేము అందరం కూర్చోవడం జరిగింది. అంతా రెడీ చేస్తున్నాం. ఈ ఈవెంట్ అయిపోనే దాని మీదకి వెళ్తాం. అవునా, ఇచ్చినప్పుడు మాట్లాడదాం. ఎందుకు దాని గురించి? అవార్డ్స్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు, అది గవర్నమెంట్కి పోటీగానే అండర్లైన్ చేయడం బాగాలేదు. అది తప్పు. అది వాళ్ళు మీకు చెప్పారా? మీరు 100 అనుకుంటారు, మీరు అనుకుంటే ఏం పోయేది ఉంది. వాళ్ళు మీతో చెప్పారా గవర్నమెంట్గా పోటీకి ఇస్తున్నామని? చెప్పలేదు కదా. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, రేపు ఆటోమేటిక్గా ఈవెంట్ జరుగుద్ది. ఈవెంట్ జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుంటే పోటీ ఎందుకు అవుతుంది? వేస్ట్. అందరు అనుకూలంగానే ఉంటారు. మీరు లేనిపోయిన కాంట్రవర్షియల్, మీకు ఏమైనా స్పైసీ కావాలా ఏంటి? ఎందుకు రారు? గవర్నమెంట్ అనేది అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు, స్వీకరిస్తారు. హిస్టరీ అది. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు. అది ప్రచారం మీ దగ్గర జరిగిందేమో, మీకు కావాలి కదా. అది మనం ఏ పని చేసినా 51% పాజిటివ్ ఉంటే చాలు. 49% నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు. 51 ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి. గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుంది ఏంటి మీ రిప్లై అని 51 వస్తే మనం సక్సెస్. థ్యాంక్ యూ.